తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. వారం క్రితం సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ను కస్టడీలోకి తీసుకుని విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు, పోలీసులు వారి నుంచి కీలక వివరాలు రాబట్టారు. పోలీసులు సరైన సమయంలో అదుపులోకి తీసుకోకుంటే ఊహించనంత నష్టం వాటిల్లేదని గుర్తించారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్ దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్దమే లక్ష్యంగా అల్ హింద్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ అహిం సంస్థను సిరాజ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించినట్లు దర్యాప్తులో బయటపడింది. మత ఛాందసవాదం, తీవ్రవాద భావాజలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలింది. అహిం సంస్థను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్లు వెల్లడైంది. అహిం సంస్థను విస్తరించాలన్నా, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించినట్లు తేలింది. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులను సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించినట్లు గుర్తించారు. పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబూత్ హలీం ఎలియాస్ అబూ మసూబ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీ ఖాన్ షేక్లు అతనికి పరిచయమైనట్లు వెల్లడైంది. తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్ కు వారు భరోసా ఇచ్చినట్లు గుర్తించారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల్ని అందిస్తామని చెప్పారని సమాచారం. తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్టులు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారని తేలింది. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారని, వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ తరుణంలోనే సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు వంటి అంశాలపై నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరియైన సమయంలో విజయనగరం పోలీసుల సహకారంతో సిరాజ్ను అరెస్టు చేసిందని ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపుర మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్నాళ్ల కిందట బ్రహ్మపురలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తర్వాత జనసమ్మర్ద ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్లు తేలింది. బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడీ, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల తయారీపై దృష్టి సారించాడని దర్యాప్తులో తెలిసింది. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్ తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేసినట్లు గుర్తించారు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణనష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నట్లు తెలిసింది. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు గుర్తించారు. బీటెక్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడని, ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించినట్లు తేలింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని, ఇది భగ్వా లవ్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించారు. క్రమంగా అహిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడని, ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఓ మద్రాసాకు తరచూ వెళ్తుండేవాడని తెలిసింది. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ కు చెందిన మౌలానా ఫజియా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్లో ఛాందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గతొడిగాయని కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు గుర్తించారు.
పలు దశల్లో భారత్పై దాడులు చేయాలనుకుని సిరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. తొలుత భగ్వా లవ్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరిట సమీకృతం చేయడం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చూపించడం, చివరిగా భారత్పై యుద్ధం చేయడం, ఇలా అంచెల వారీగా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడైంది. గ్రూప్ 2 ఎస్ఏ ఉద్యోగాల శిక్షణ కోసమంటూ సిరాజ్ హైదరాబాద్ బాట పట్టినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకే సమయం వెచ్చించినట్లు దర్యాప్తులో తేలింది. సిరాజ్ను విచారించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం.